గుంటూరులో డ్యూడ్ మూవీ ప్రీమియర్ షో వేయకపోవటం వల్ల మూవీ ఎర్లీగా చూడలేకపోయాను. జస్ట్ ఇప్పుడే డ్యూడ్ సినిమా చూసి వచ్చాను. ప్రదీప్ రంగనాథ్ రీసెంట్ మూవీస్ లవ్ టుడే, డ్రాగన్ మూవీస్ తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో ప్రదీప్ రంగనాథ్ స్టోరీ సెలక్షన్పై నమ్మకంతో హై ఎక్స్పెక్టేషన్స్తోనే మూవీ చూశాను. మూవీ చూశాక నాకు ఏమనిపించిందో రివ్యూలో చూద్దాం. డ్యూడ్ మూవీ ప్లాట్ ఏంటంటే, ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు బావమరదళ్ళు ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటారు. ఒకరోజు మమితా బైజు ప్రదీప్ రంగనాథ్కి లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఈ లవ్ ప్రపోజల్కి ప్రదీప్ రంగనాథ్ ఎస్ చెప్పాడా లేదా, మమితా బైజు ప్రదీప్ని కాకుండా ఇంకొకరిని ఎందుకు లవ్ చేసింది, మమితా బైజు ఫాదర్లో యాక్ట్ చేసిన శరత్ కుమార్ వలన హీరో హీరోయిన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవాలంటే డ్యూడ్ సినిమా చూడాల్సిందే. పాజిటివ్స్: డ్యూడ్ మూవీకి ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు యాక్టింగ్ పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథ్ కామెడీ సీన్స్, ఎమోషన్స్తో బాగా యాక్ట్ చేశాడు. ఫ్రెండ్స్ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్లో చేసిన అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరో మదర్ రోల్లో కనిపించిన రోహిణి గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ఇది ఫ్రెండ్స్ డ్యూడ్ మూవీ పాజిటివ్స్. నెగిటివ్స్: సెకండ్ హాఫ్ పూర్తిగా మూవీ డౌన్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సాంగ్స్ కూడా అంతగా బాగోలేదు. బీజిఎం యావరేజ్. ఈ మూవీలో నేహా శెట్టి, సత్య అసలు ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సినిమా ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఆర్య 2 మూవీ చూస్తున్నట్లే అనిపించింది. శరత్ కుమార్ యాక్టింగ్ కూడా కొన్ని చోట్ల ఓవర్ అనిపించింది. ఇది భయ డ్యూడ్ మూవీ రివ్యూ. మీలో చాలామంది ఇప్పటికే డ్యూడ్ సినిమా చూసే ఉంటారు. మీకు మూవీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా డ్యూడ్ మూవీ ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి చూడవచ్చు. రేటింగ్ 7/10. నా రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బాయ్.